వీక్షకులందరికీ నమస్కారం. వాతావరణానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే ఒక పరికరాన్ని చెన్నైలోని ఓషనోగ్రఫీ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి పరిచింది. సహజంగా వాతావరణానికి సంబంధించిన సమాచారం శాటిలైట్ ద్వారా అందే పిక్చర్స్ ఆధారంగా వాటిని విశ్లేషించి వాతావరణ నిపుణులు వాతావరణ రిపోర్టులు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక భారత జలాల్లో, సముద్ర జలాల్లో వచ్చిన తుఫాను కూడా ముందుగానే పసిగట్టి అమెరికా వాళ్ళు హెచ్చరించిన రోజులు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్ కూడా అనేక ఉపగ్రహాలని ఉపయోగించుకుంటూ ఉంది కాబట్టి వాతావరణం కోసం ఆ యొక్క ఇమేజెస్ రాకముందే వారం 10 రోజుల ముందు నుంచే ఆ యొక్క వాతావరణంలో ఆ ఇమేజెస్లో వస్తున్న పిక్చర్స్ ఆధారంగా రిపోర్టులు తయారు చేస్తుంటారు. ముందుగా అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం, తర్వాత అది వాయుగుండం, తుఫానుగా మారడం అనేది అంచనా వేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి అంచనాల్లో చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏదో చిన్న అల్పపీడనంగా భావిస్తే అది హుదూద్ తుఫానుగా మారి బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని రూపొందించారు. ఇది సముద్రంలోని అలలు ఉండే ప్రాంతంలో 50 మీటర్ల లోతున దానిని ఏర్పాటు చేసి వేవ్ ప్రొఫైల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ అనే ఈ టూల్ ద్వారా తుఫాను కదలికలు, దాని యొక్క తీవ్రత, ఒకవేళ బలహీనపడుతుందా, మరింత బలపడుతుందా, దీని ప్రభావం ఎలా ఉండబోతా ఉంది అనే వివరాలన్నిటిని కూడా అత్యంత ఖచ్చితత్వంతో కనుగొనే పరికరాన్ని చెన్నైలోని ఓషనోగ్రఫీ ఇన్స్టిట్యూట్ వారు రూపొందించారు. రాబోయే రోజుల్లో తుఫానుకు సంబంధించి, అల్పపీడనాలకు సంబంధించి, వాయుగుండాలకు సంబంధించి మరింత ఖచ్చితమైన సమాచారం రైతు సోదరులకి అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక నివేదిక రూపంలో విడుదల చేయబోతా ఉన్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.